ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి కథ చెప్పుకుందామండి. జింక మంత్రం కథ చెప్తాం. ఓకే, బాగుంది కదా పేరు. పూర్వం ఒక పల్లెటూరులో ఒక బద్దకస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఏ పని చేసినా బాగా డబ్బులు వచ్చేవి కాదు. పని చేయాలి, డబ్బు కావాలంటే పని చేయొద్దు. ఎవరికి మాత్రం ఎవరైనాను అంతేగా, అంతే కదా. ఈ పొట్ట నిండదు. పైగా ఏమిటో చీత్కారాలు, వాళ్ళు వీళ్ళు కసురు కొట్టాలు పెడితే ఎవరి దగ్గరైనా పని చేస్తే వాళ్ళ గొప్ప కింద వీడికి పడి ఉండాలి. విసుగు పుట్టేసింది. అయితే ఏమైందట, ఓసారి ఎవరో ఒక సన్యాసిని చూశాడు ఆయన. ఆ సన్యాసికి చాలా మర్యాద గౌరవం లభిస్తున్నాయి. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు చక్కగా భోజనం పెడతారు. హాయిగా ఉంటాడు. ఇల్లు లేదు, వాకిలు లేదు, గోలు లేదు, ఎవరి పంచనైనా పడుకోవచ్చు. వాళ్ళు మర్యాదగా చూస్తారు. ఇది బాగుంది, బైరాగి వేషం వేద్దామని ఆయన బైరాగి వేషం వేసుకున్నాడు. ఖర్చు లేకుండా బతికేయటం కోసం ఏ పని చేయక్కర్లా. ఇల్లు వాకిళ్ళు సామాన్లు వ్యవహారాలు ఏమీ లేవు. ఊరూరా తిరుగుతుంటే ప్రయాణాలు అవుతాయి. బైరాగి సన్యాసి గారని ఎవరో ఒకళ్ళు ఎక్కించుకుంటారు. ఏ బండికి డబ్బులు ఇవ్వక్కర్లా సన్యాసి కాబట్టి, ఏ పడవకి డబ్బులు ఇవ్వక్కర్లా. ఇవన్నీ ఆలోచించుకుని బైరాగి వేషం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సన్యాసి వేషంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఓ బైరాగి వేషం వేసుకున్నాడు. అది తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒక పల్లెటూళ్ళలో ఒక రామయ్య భీమయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఒక ఊళ్ళో, ఈయన వెళ్ళిన ఊళ్ళో. ఆయనకి ఏమనిపించింది, ఆయన ఇలాంటి వాడే కానీ కొంచెం పనిమంతుడే పాపం. ఈ బైరాగ్ గారు వెంటపడ్డాడు. బాబు, మీ శిష్యుడిగా చేర్చుకోండి నన్ను, నాకు ఎవరైనా సన్యాసులకి వాళ్ళకి సేవ చేసుకోవాలని ఉంది అని బాగా అడిగాడు. మంత్రోపదేశం చెయ్యండి, మీ వెనకాల ఉంచుకోండి, నేను మీకు సాయం ఉంటాను, మీ సామాన్లు మోస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నాకేం ఇల్లు వాకిలి లేదు, పెళ్ళాం పిల్లలు లేరు, మీతో ఉంటా అంటే ఆ బైరాగ్ గారు అంటే, వీటెక్కడ పీడరా బాబు, నాకు నేనేదో ప్రశాంతంగా హాయిగా కులాసాగా కడుపు నింపుకుందామంటే మళ్ళీ వీడున్నాడు కదా, తా దూరకు అంతలేదు, మెడకో డోల్ లాగా. మళ్ళీ ఈ డోల్ని నేను ఎక్కడ తీసుకెళ్తానండి, అబ్బాయి నాతో ఉంచుకోను, ఎవరిని నేను శిష్యుల్ని మెయింటైన్ చేసే అలవాట్లేదు, నీకు మంత్రం చెప్తానన్నాడు. సరే మంత్రం చెప్పమన్నాడు. ఏం మంత్రం చెప్పాలి, ఈయనకే ఏమీ రాదు. దూరంగా చూస్తే ఇది కొంచెం అడవి ప్రాంతం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళే దారి అనమాట. ఇంకో ఊరు వెళ్తున్నాడు ఆయన. ఆ దూరంగా ఒక జింక కనపడింది. జింక కనిపించేసరికల్లా ఈయన జింకను చూసి బాగా చూసి, అబ్బాయి జింక ఏం చేస్తోందిరా అన్నాడు. అది అప్పుడే ఏం చేస్తోంది, ఓ చెట్టుకి దగ్గర నిలబడి నడును రుద్దుకుంటోంది. పొట్ట రుద్దుకుని అవి దురద పుడితే ఏం చేస్తే బరగ్గా ఉండి చెట్టుకి వీపు రుద్దుకుంటోంది బాబు స్వామి అని చెప్పాడు. సరే ఇప్పుడు నువ్వు చూడు, మంత్రం చెప్తా, కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకొని, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, ఇది 3 సార్లు అను అన్నాడు. వీడు ఈయన ఈ భీమన్న గారు, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే అన్నాడు. ఆ కళ్ళు తెరు, ఇప్పుడు చూడన్నాడు. కళ్ళు తెరిస్తే ఆ జింక వీళ్ళకేసి చూస్తుంది. ఇప్పుడు ఏం చేస్తోంది జింక అని అడిగాడు బైరాగ్ గారు. జింక మన కేసు చూస్తోందండి అన్నాడు. అయితే నువ్వు చూసేది నాకెరికే అని 3 సార్లు అనమన్నాడు. ఈయన ఈ భీమన్న గారు, నువ్వు చూసేది నాకెరికే, నువ్వు చూసేది నాకెరికే, నువ్వు చూసేది నాకెరికే అన్నాడు. 3 అయిపోయినాయి. అక్కడి నుంచి మళ్ళీ చూస్తే ఈసారి వెళ్ళిపోతాం, జింక వెళ్ళిపోతాను స్వామి అన్నాడు. సరే నువ్వు పోయేది నాకెరికే అని అనమన్నాడు. నువ్వు పోయేది నాకెరికే, నువ్వు పోయేది నాకెరికే, నువ్వు పోయేది నాకెరికే 3 సార్లు. 3 మంత్రాలు, ఒక్కటి 3 సార్లు అనాలి. దీన్ని అట్లా జపిస్తూ ఉండు, నీకు సిద్ధి లభిస్తుంది, బాగుంది, నీ జీవితం అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆయన దాన్ని ఆయన పోయాడు. ఈయన పాపం జపం చేసుకుంటూ ఉండేవాడు. నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే. అక్కడి నుంచి నువ్వు చూసేది, నువ్వు చూసి నువ్వు పోయేది. 9 మంత్రాలు కదా, 9 వాక్యాలు. అవే 9 వాక్యాలు మళ్ళీ 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 రటన చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా పిలిచి అన్నం పెడితే తినేవాడు, కానీ జపం మాత్రం చేసుకునేవాడు. సరే ఏమైంది, ఒకనాడు చిన్న ఊరు కదా, పక్కన పెద్ద నగరం ఉంది, వీళ్ళ రాజ్యం అదే అనమాట. నగరాలకు చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో వీళ్ళు ఉన్నారు. నగరానికి వెళ్ళాడు. ఊరికే ఆ నగరానికి ఒక రాజుగారు ఉన్నాడు. ఆయనకి 50-60 ఏళ్ళు వచ్చేదాకా సంతానం కలగల. ఆయనకు ఒక కుర్ర మంత్రి ఉన్నాడు, ఓ 50 ఏళ్ళవాడు, ఈయనకంటే 10-12 ఏళ్ళు చిన్నవాడు. అతను ఏమనుకున్నాడంటే, రాజుగారికి సంతానం కలగదు, రాజ్యం అంతా మన చేతిలో ఉంది, ఈయన తర్వాత ఈ రాజ్యం మన స్వాధీనమై మన కొడుకులకు వస్తుందని నమ్మాడు. ఓకే. అయితే రాజుగారికి 60 వచ్చాక సడన్గా భార్య గర్భవతి అయింది. చిన్నరాణి గారు కుమారుడు కలిగేశాడు. ఈ మంత్రికి చాలా మంటగా ఉంది, ఏం చేయాలో తెలియటలా. అయితే ఏమైంది, ఎవరినైనా కూడగట్టుకోవడానికి తన మంత్రాంగం బయటపడుతుందని భయం. సరే రాజుగారికి రోజు క్షవరం రోజు కాదు వారానికి ఒకసారి క్షవరం చేయించుకునేవాడు ఆయన, వారానికి 2 సార్లు ఏమో క్షవరం చేయించుకునే మంగల్ని పట్టుకున్నాడు. ఆ మంగల్ని తన ఇంట్లో అన్ని క్షవరాలకి పిలిచి వాడిని బాగా మేపి
అరే నువ్వు ఒక పని చేయాలిరా, ఈసారి గడ్డం గీసేటప్పుడు ఒక కత్తి ఘాటులాగా రాజుగారి మెడెగర కొట్టే, పొరపాటున జరిగింది, నీకు ఒక జాగీరిస్తాను, నీకేం భయం లేదు, నేను కాపాడుతానని చెప్పాడు. చెప్తే భయపడిపోయాడు మంగలయ్య. బాబోయ్ నేను మీద పడి చంపేస్తారండి, అంగరక్షకులు ఉంటారు, అంతమంది ఉండరు. పొద్దున్నే షేవింగ్ అప్పుడు ఒకడో ఇద్దరు ఉంటాడు. వీడు ఆస్థాన మంగలి 5 తరాలుగా వాడే మంగలి, బార్బరు ఒకడే ఉంటాడు, మార్చరు సాధారణంగా. అవును కదా, వెళ్ళి చాకళ్ళని బార్బర్లు వీళ్ళని మార్చరు. వాళ్ళు రజకులు వాళ్ళే ఉంటారు, వీళ్ళు నాయులు వంశపారంపర్యంగా చేస్తూ ఉంటారు కదా రమ్మగారు. చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మారినా వీళ్ళిద్దరూ మారేది ఉండదు. స్వర్ణకారులు కూడా పాతకాలంలో సొన్నారులను కూడా మార్చేవాళ్ళు కాదు, అదే కుటుంబంతో అటాచ్మెంట్ ఉండేదన్నమాట. అయితే ఏమైంది, మంగళ తనకు భయం వేసింది చాలా. ఆ జాగీర్ మీద, ఈ రోజువారీ మంత్రి గారు తనకి ఇంటికి పంపించే సంబారాల మీద మంచి ఆసక్తిగా ఉంది. సరే ఒకనాడు దానికి ముహూర్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఒకనాడు ఏమైంది, ఈ భీమన్న గారు అక్కడికి వెళ్ళే నాడైంది. ఓహో, అది అంతఃపురానికి ఒక పక్కన ఇట్లా పంచలాగా ఉంది. అది ఇళ్లలో చేసుకోరు కదా క్షవరాలు, బయట ఒక పంచలాగా ఉంటుంది. ఆ పంచ దగ్గరలో నిలబడి కత్తి నూరుతున్నాడు ఇతను. రాజుగారు కొంచెం సింపుల్ బట్టలు వేసుకుని తువ్వాలు కప్పుకొని రావాలి, వస్తాడు. ఇంకా ఈ కత్తి నూరుతుంటే ఈయన ఏం చేశాడు, ఈ భీమన్న గారు ఆ దారిలో నడుస్తూ పంచ కొంచెం కాస్త ఎండెక్కుతోందనమాట. ఆ పంచ దగ్గర ఉన్న చెట్ల నీడలో నిలబడి నువ్వు రుద్దేది నాకెరికే అన్నాడు 3 సార్లు. అనేసరికి గీస్తున్నవాడు ఉలిక్కిపడ్డాడు. ఏంటి ఎవరో అంటున్నారు అని తలకాయ ఎత్తి చూసేసరికి నుంచున్నాడు కదా, నువ్వు చూసేది నాకెరికే అన్నాడు. అనేసరికి అలా భయం వేసింది మంగళకి. అయ్యి బాబోయ్, రుద్దేది చూస్తున్నాడని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, అవతలకి వెళ్ళిపోయాడు. నువ్వు పోయేది నాకెరికే అని మళ్ళీ వినపడింది. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగినాయి. అడిలిపోయాడు. అమ్మో ఈయనెవరో మహానుభావుడు, ఈయన ఎట్టా ఉన్నాడు, అప్పటికి కొంచెం గడ్డం అది పెరిగి కావిగుడ్డలు కట్టుకుని అట్లాగే చూస్తున్నాడు. ఈయన చూటల్లా నిజానికి ఈయనేమిటి తదేక దీక్షతోటి మంత్రం చదివేటప్పుడు ఏముంది, మనం చుట్టూతా చూసేది ఉండదు, మంత్రం మీదే ఉంటుంది. అవునవును, కళ్ళు చూస్తున్నాయి, కానీ ఆయన చూస్తున్నాడో లేదో వీడికి తెలియదు, చూస్తున్నాడని నమ్మాడు. అడిలిపోయి పరిగెత్తేసరికి వీడు పరుగు మొదలు పెట్టేసరికి రాజుగారు ఆ పంచగుమ్మంలో నుంచి లోపలికి వచ్చాడు, పంచవైపుకి ఈ వరండాలోకి వచ్చాడు. వచ్చేసరికి ఆ మంగలి కత్తి పొది పుచ్చుకొని పరిగెత్తేస్తున్నాడు. అరే ఎక్కడికి రా పరిగెడుతున్నావు, గడ్డం చేయకుండా పారిపోతున్నాడు, పట్టుకోండి రా అన్నాడు. అక్కడ ఇక్కడ ఉన్న సైనికులు పొద్దున్నే తీరిగి అందరూ తాపీగా ఉంటారు. రాజుగారి కేకలు పెట్టేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంగల్ని పట్టుకొచ్చారు. రాజుగారు అంటే ఏమిరా చేయకుండా పారిపోతున్నావు అంటే, బాబు నేను ఈ తప్పు చేయనండి, క్షమించండి, నన్ను తప్పేంట్రా, నువ్వు రోజువారీ చేసేదే కదా ఇది అనేసరికి బాబోయ్ నన్ను క్షమించండి నాయనా, నేను ఇంకెప్పుడు ఇలాంటి పనికి ఒప్పుకోను, వెధవాసి పడ్డాను. వాడికి రాజుగారు తను ఏం అడుగుతున్నాడో అర్థం కాల. ఆ ముందు మంత్రం తాలూకు వ్యవహారం మీదే హడిలిపోయి ఉన్నాడు. మనం భయపడితే ఏం మాట్లాడుతున్నామో తెలీదు, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోదు. ఈ కంగారులో వీడు కాస్త విషయం చెప్పేశాడు. మిమ్మల్ని చంపేస్తే నాకు జాగీరిస్తానన్నారండి, రాజద్రోహానికి పాల్పడేవాడిని. ఈ లోపల ఈ కేకలు అరుపులు, ఈ సైనికులు పరిగెత్తడాలతో జనాలు చాలా మంది చేరేసరికి రాజుగారి వీళ్ళు వచ్చారు, మన అంగరక్షకులు. వీడిని రెక్కలెక్క తీసి నుంచోబెట్టారు. నిజం చెప్పు, ఏం జరిగింది ఏంటంటే, మంత్రి గారు నాకు ఎన్నో బహుమతులు ఇచ్చాడు, ఎన్నో సంబారాలు మా ఇంటికి పంపించాడు. ఇవాళ మీ పీకొత్తరించేస్తే నాకు జాగీరిస్తానన్నాడు, నన్ను క్షమించండి. ఆయన ఎవరో మహానుభావుడు ఇక్కడ నిలబడి మంత్రాలు చదివి నన్ను రాజద్రోహం చేయనివ్వకుండా ఆపాడు అన్నాడు. అనేసరికి ఎవరు మహానుభావుడు అంటే, ఆ చేరిన గుంపులో అయితే ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు భయమయ్య గారు. ఓకే, ముందుకు వచ్చి ఈ మహానుభావుడేనండి అనేసరికి ఆయన పట్టుకొచ్చారు. బాబు మీరు వాళ్ళు నన్ను రక్షించారు, లేకపోతే మంగళవాడు నన్ను చంపేసంటే, మంగళవాడెవడు మీరెవరు అన్నాడు ఆయన. ఆ భీమన్నకి ఇదేం పట్టలేదు. అక్కడి నుంచి అంగరక్షకులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మంత్రి గారి పెడరెక్కలు విరిచి పట్టుకొచ్చారు. 2 దెబ్బలు కొట్టేసరికి ఆయన నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నానని బయటపెట్టాడు. ఇంతకీ ఈ కథ అంతా ఎట్టా బయటపడింది, ఆ భీమన్న గారి జింక మంత్రం వల్ల. జింక మంత్రమే అది, అంతే. ఆయన పిలుచుకొచ్చారు. బాబు ఏంటంటే, నాకెవరో గురుగారు మంత్రం ఇచ్చారు, నేను ఆ మంత్రం పునశ్చరణ చేసుకుంటున్నాను, అంతేగాని ఇక్కడ జరిగింది ఏమీ నేను చూడలేదంటే. కానీ అతని వల్లే ఈ ప్రమాదం తప్పింది రాజుకి. అక్కడి నుంచి మంత్రి గారిని ఏమో తీసిపోయి జైల్లో పడేసి
ఈ జింక మంత్రం చదివిన భీమన్న గారిని, బాబు ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం ఇస్తాం, హాయిగా ఇక్కడ ఉండండి, చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని అందరు కానని ఆయనకి రాజ్యంలో మంచి సముచితమైన స్థానం ఇచ్చి, ఆయన వల్లే రాజుగారి బతుకు బయటపడింది, బతుకు బాగుపడింది, లేకపోతే చచ్చిపోయేవాడు కదా. ఆయన చక్కగా ఉంచుకున్నారు. మంత్రోపదేశం వల్లే నాకు ఇంత మంచిది వచ్చిందని ఆయన నమ్మాడు. నమ్మకంతో చేస్తే ఏదైనా కూడా నువ్వు రామా అన్నా ఫలిస్తుంది, రావా అన్నా కూడా ఫలిస్తుంది. గురువు మీద నమ్మకం ఉండాలి ఒకటి, మంత్రం మీద నమ్మకం ఉండాలి రెండోది. ఈ రెండు ఉంటే ఏది చేసినా ఫలితం ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి.